కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నమస్కారం. ఈ రోజు పల్నాడు జిల్లా పోలీస్ తరపు నుంచి ఈ సంవత్సరం యాన్యువల్ క్రైమ్ మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ముందుగా ఫస్ట్ ఐ వుడ్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ టు ఆల్ మై కలీగ్స్, స్టాఫ్, ఏఆర్ కావచ్చు, నా సివిల్ స్టాఫ్ కావచ్చు, మినిస్టీరియల్ స్టాఫ్ కావచ్చు, టు ద లాస్ట్ పర్సన్, టు ది హోమ్ గార్డ్స్ అండ్ అవుట్సోర్సింగ్ పర్సన్, సిమిలర్లీ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్, టు ద మీడియా, టు ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఎవ్రీవన్ who have helped us in maintaining peace and law and order in this particular district. సో ముందుగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు. తర్వాత ఈ సంవత్సరంలో జరిగిన క్రైమ్ కోసం మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనకి 4,222 కేసెస్ నమోదవడం జరిగింది. సో ఈ సంవత్సరం 5,025 కేసెస్ వర్ రిజిస్టర్డ్, విచ్ ఈస్ అన్ అప్రాక్సిమేట్లీ 19% ఇంక్రీజ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. కాకపోతే దీంట్లో ప్రధానంగా మనం లాస్ట్ ఇయర్ ఓవర్ స్పీడింగ్ కేసెస్ మనం ఒక 337 కేసెస్ కడితే ఈసారి మనం దాదాపుగా 857 కేసెస్ మనం కట్టడం జరిగింది, విచ్ ఈస్ అ మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ ది రైజ్ ఇన్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కేసెస్. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ది ఎఫర్ట్స్ బై అవర్ స్టాఫ్ షుడ్ బి అప్రిషియేటెడ్ హియర్. సో లాస్ట్ ఇయర్ మనకి తక్కువ కేసులు రిజిస్టర్ అయినప్పటికీ కూడా యూఐ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ వాజ్ 4158, అంటే 4158 కేసెస్ వర్ స్టిల్ పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్. బట్ ఈ సంవత్సరం కేసెస్ కొంచెం ఎక్కువ నమోదైనప్పటికీ కూడా ద యూఐ ఇస్ 3,649. సో దెర్ ఈస్ అ 12.24% డిక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, విచ్ ఈస్ అ గుడ్ ఎఫర్ట్ బై ది పోలీస్. లా అండ్ ఆర్డర్ పరంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా 24లో బికాస్ బీయింగ్ ఇట్ అ జనరల్ ఎలక్షన్ ఇయర్ అవడం వల్ల ప్రివైలింగ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్, సో చార్జ్డ్ అప్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల ది కైండ్ ఆఫ్ ఎల్ఎండో ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో రిలేటివ్లీ 25 ఈజ్ అ పీస్ఫుల్ ఇయర్ కంపేర్ టు 24. ఈవెన్ దో మనకి స్టాటిస్టిక్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ గా ఉన్నప్పటికీ కూడా పర్సెప్షన్ వైజ్ ఐ థింక్ అందరూ కూడా ఏకీభవిస్తారు దట్ ఇట్ ఈస్ అ రిలేటివ్లీ పీస్ఫుల్ ఇయర్ కంపేర్ టు ఇయర్ 2024. సో ఈ సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా విత్ పబ్లిక్ సపోర్ట్ 3,478 కెమెరాస్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సిమిలర్ గా ఒక 31 డ్రోన్స్ కూడా అట్ డిఫరెంట్ స్టేషన్స్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొక్యూర్డ్ అండ్ బీయింగ్ డిప్లాయిడ్ కంటిన్యూస్లీ. ఈ ఒక్క సంవత్సరంలో 1,823 డ్రోన్ ఫ్లయింగ్ అవర్స్, అంటే నంబర్ ఆఫ్ అవర్స్ ది డ్రోన్ వేర్ యూజ్డ్ ఫర్ సర్వేలెన్స్ అండ్ ఆల్ వాస్ 1,823 అవర్స్. సో కంటిన్యూస్ గా ఇవన్నీ కూడా వాడడం జరిగింది. సిమిలర్లీ పీడీ యాక్ట్స్ కూడా 10 మంది పైన పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఒక మెరుగైన ఎల్ఎండ్ సిచ్యువేషన్ మనం చూడడం జరిగింది. సో ఫ్యాక్షన్ కన్సర్న్స్ కూడా చూసినట్లయితే 2024లో మనకున్న ఫ్యాక్షన్ విలేజెస్ లో 28 ఇన్సిడెంట్ జరిగినాయి. 2024లో మనకున్న ఫ్యాక్షన్ విలేజెస్ లో 28 ఇన్సిడెంట్ జరిగితే ఈ సంవత్సరం అంటే 2025లో కేవలం 8 ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది మన ఐడెంటిఫైడ్ ఫ్యాక్షన్ విలేజెస్ లో, విచ్ ఈస్ అ considerable decrease in the number of incidents that have occurred there. Similarly, ఈ సంవత్సరం 15 rowdy sheet holders కూడా convictions రావడం జరిగింది. So there has been a continuous focus on ensuring peace in the concerned areas. If we come to the statistics wise మనం చూసినట్లయితే murders 24 and 25 it has been the same, అంటే 24లో 45 మర్డర్స్ మనకి రిపోర్ట్ అయినాయి, 25లో కూడా it is 45 మర్డర్స్ that has been reported. So there is no change in the murders. అలాగే ఈ సంవత్సరం మనకి ఒక ఏబిసిడి అవార్డు కూడా రావడం జరిగింది. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఏ మర్డర్ కేస్ వెర్ ఇన్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మనకి సర్వీస్ రోడ్ పక్కన NH హైవే పక్కన దొరకడం దగ్గర ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని బాగా డిటెక్ట్ చేసినందుకు మర్డర్ కేసులో ఒక ఏబిసిడి అవార్డు కూడా మన జిల్లాకి దక్కడం జరిగింది. రైటింగ్స్ కి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 157 కేసెస్ ఆఫ్ రైటింగ్స్ రిజిస్టర్ అయితే ఈసారి ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 18, విచ్ ఈస్ అ సిగ్నిఫికెంట్ డిక్రీజ్, 88.53% డిక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ రైటింగ్స్. బాడీలీ అఫెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి మోర్ ఆర్ లెస్ ఇది కూడా లాస్ట్ ఇయర్ కి మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ సేమ్. గ్రీవియస్ హర్ట్స్ 22 ఉంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా 22 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సింపుల్ హర్ట్ కేసెస్ 798 ఉంటే ఈ సంవత్సరం 822 సింపుల్ హర్ట్స్ వేర్ రిజిస్టర్డ్, విచ్ ఈస్ అ మార్జినల్ 3% ఇంక్రీజ్. డెకైటీ రాబరీ కేసెస్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 11 కేసెస్ మనకి రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 5 కేసెస్, విచ్ ఈస్ అ 54% డిక్రీజ్ ఇన్ ది డెకైటీ అండ్ రాబరీ కేసెస్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. గవర్నమెంట్ హ్యాస్ బీన్ పర్టికులర్లీ ఫోకస్ అండ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ సుపీరియర్ ఆఫీసర్స్ as well ఈ శక్తి టీమ్స్ అనేవి మనం ఫార్మ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 828 అవేర్నెస్ programs have been conducted, particularly on crime against women, on different aspects concerned to them. So అలాగే
మీతో మేము అని చెప్పి ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం జరిగింది. సో మీతో మేములో ప్రతి స్టేషన్ లో కూడా చాలా మంది పెటిషనర్స్ వీరందరూ వస్తూ ఉంటారు. సో వచ్చే వారికి జరుగుతున్న నేరాలపైన, సైబర్ క్రైమ్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, వీటిపైన ఒక అవగాహన కలిగే వీడియోస్ అన్ని కూడా కంటిన్యూస్లీ ప్లే అవుతా ఉంటాయి. సో వాళ్ళు అక్కడ కొంచెం వెయిట్ చేసేటప్పుడు కానీ వాళ్ళ సమస్య పరిష్కరించడం కోసం వచ్చినప్పుడు ఆ వీడియోస్ అన్ని కూడా ఒక అవగాహన క్రియేట్ చేసే విధంగా 29 డిజిటల్ బోర్డ్స్ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఈ విధంగా మనం స్టాటిస్టిక్స్ వచ్చినప్పటికైతే రేప్ కేసెస్ లాస్ట్ ఇయర్ 32 రిపోర్ట్ అవడం జరిగింది. దిస్ ఇయర్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 26, విచ్ ఈస్ 18.75% డిక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ రేప్ కేసెస్. అదే విధంగా పోక్సో కేసెస్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 50 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ ఇయర్ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ టు 73, విచ్ ఈస్ 46% ఇంక్రీజ్ ఇన్ ది పోక్సో కేసెస్. లార్జ్లీ మనం క్రియేట్ చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి ఇవన్నిటి వల్ల కూడా పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ పుటింగ్ ఫార్వర్డ్ ద గ్రీవెన్సెస్. చాలా మిస్సింగ్ కేసెస్ కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇంత ముందు చెప్పుకోవడానికి సంకోచించినప్పుడు ఈసారి దే ఆర్ ఫ్రీగా ధైర్యంగా ముందుకు వచ్చి మనకి రిపోర్ట్ చేస్తా ఉన్నారు. సో దట్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ పోక్సో కేసెస్. అవుట్రేజింగ్ ఆఫ్ మోడస్టీ మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ సేమ్. లాస్ట్ ఇయర్ 150 ఉంటే ఈసారి 154 కేసెస్. అండ్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ అంటే 498 కేసెస్, లాస్ట్ ఇయర్ 299 ఉంటే దిస్ టైమ్ ఇట్ హాస్ ఇంక్రీజ్ టు 350. సో దెర్ ఈస్ అ ప్రాంప్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. లాస్ట్ మోర్ ఆర్ లెస్ ఇప్పుడు మర్డర్స్ మీరు చూసినట్లయితే మెనీ ఆఫ్ them are between husband and wife. సో ఈ అంతవరకు సిచ్యువేషన్ పోకూడదని ఒక ఉద్దేశంతో ముందుగానే మనం ఈ కేసెస్ కడతా ఉన్నాం. వన్స్ కౌన్సిలింగ్స్ కానీ లేకపోతే ఎల్డర్స్ మధ్యన ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత లోక్ అదాలత్ లో కూడా చాలా కేసెస్ కాంప్రమైజ్ అయితే ఉన్నాయి. సో ఫర్ దాట్ రీజన్ వీఆర్ ప్రాంప్ట్లీ రిజిస్టరింగ్ ఎనీ మ్యారిటల్ హెరాస్మెంట్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉంటే విత్ రెస్పెక్ట్ టు డౌరీ అండ్ ఆల్ వీఆర్ ఇమీడియట్లీ రిజిస్టరింగ్ ది కేసెస్ అండ్ దట్ కెన్ బి సీన్ ఇన్ ది ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్. అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ వచ్చినప్పటికీ దిస్ ఈస్ వన్ ఏరియా ఆఫ్ కన్సర్న్ దట్ వీ నీడ్ టు ఫోకస్. సో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కొంచెం మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం పెరిగినాయి. దీనిపైన కొంచెం ఈ సంవత్సరం స్పెషలైజ్డ్ అంటే ఒక పర్టికులర్ ఫోకస్ తో దీనిపైన పని చేయాల్సిన అవసరం ఉన్నది అండ్ దానికి ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని చేస్తా ఉన్నాం. సో దిస్ ఇయర్ విల్ సీ అ బెటర్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రాపర్టీ అఫెన్సెస్. అదర్వైజ్ 25 లో మనకి కంపేర్ టు 24 ది నంబర్ ఆఫ్ కేసెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై లాస్ట్ ఇయర్ 520 కేసెస్ ఉంటే ఈసారి 598 కేసెస్ మనకి రిపోర్ట్ అవడం జరిగింది. సో రికవరీ పర్సెంటేజ్ కూడా లాస్ట్ ఇయర్ 54% ఉంటే ఈసారి 48% మనకి నమోదవడం జరిగింది. అలాగే క్రైమ్ అగేన్స్ట్ వీకర్ సెక్షన్స్ కి వచ్చేటప్పటికి దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్. లాస్ట్ ఇయర్ 117 కేసెస్ మనం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ పైన మనం కట్టిన కేసు 117 ఉంటే సో as I said the number of murders which occurred in 24 is more or less same to 25. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఎవరినైనా ఒక మర్డర్ ఈజ్ నాట్ ఎ యార్డ్ స్టిక్ టు మెజర్ అ పీస్ ఇన్ అ పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24 తో మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ది కైండ్ ఆఫ్ రైటింగ్స్, ది కైండ్ ఆఫ్ పెట్రోల్ బాంబ్స్, ది కైండ్ ఆఫ్ అటాక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ హావ్ హ్యాపెండ్ ఇన్ 24 దాంతో పోల్చుకుంటే 25 ఈజ్ రిలేటివ్లీ అ పీస్ఫుల్ ఇయర్. సో దాంతో పోల్చుకుంటే 25 లో ఆ విధమైన వాతావరణం కానీ ఆ విధమైన ఎన్వైరన్మెంట్ కానీ మనకి లేదు. సో విచ్ యాక్చువల్ ఇండికేట్స్ దట్ సిచ్యువేషన్స్ హ్యాస్ ఇంప్రూవ్ టు కంపేర్ టు 2024. సెకండ్ థింగ్, చాలా సార్లు మర్డర్స్ మనకి sudden outburst of emotions and certain reasons are there. So ఖచ్చితంగా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నథింగ్ కెన్ బి డన్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా మనం ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మనం కౌన్సిల్ చేస్తా ఉన్నాం. అలాగే మనకి మహిళా పోలీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మనం మాట్లాడి ఆ ఊర్లో ఏదైనా డొమెస్టిక్ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకొని దానికి ఉమెన్ పోలీస్ స్టేషన్స్ లోని లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా యూఆర్ ట్రైంగ్ టు కౌన్సిల్ దెమ్. అలాగే ఎక్కడెక్కడైతే మనకి ఇంపార్టెంట్ కొన్ని ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి, మనకి కొన్ని ఎక్కడైతే కొన్ని విభేదాలు ఇవన్నీ ఉన్నాయి అవి కూడా మనం ముందుగా కొంచెం ఐడెంటిఫై చేసి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఆ విలేజెస్ లో ఆఫెన్స్ అండ్ ఈ విధమైన మర్డర్స్ గానీ అవి కానీ జరగకుండా చూసే విధంగా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. సో వేరెవర్ ఎనీ సచ్ ఇన్స్టెన్స్ హెస్ కమ్ అప్ టు us విత్ రీజనబుల్ ఎవిడెన్స్ వీఆర్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. బికాస్ అదర్వైజ్ ఇప్పుడు ఎవరైనా కొంచెం గట్టిగా మనం టఫ్ గా యాక్ట్ చేస్తా ఉంటాం. సో లాట్ ఆఫ్ పీపుల్ దాన్ని మళ్ళీ బ్యాడ్ ప్రొపగండా కూడా చేస్తా ఉంటారు. సో ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ మెజర్ ఆన్ ఇట్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రీజనబుల్ ఎవిడెన్స్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ sufficient things to prove that a particular person has committed a mistake, then definitely మనం వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉన్నది. This time it is 96 cases, which is a decrease
ఆఫ్ 18% ఇన్ క్రైమ్ అగేన్స్ట్ వీకర్ సెక్షన్స్. సో పర్టికులర్లీ ఈ కేసులన్నీ కూడా మనం రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ చార్జ్ షీట్ కూడా టైమ్ బౌండ్ మేనర్ లో వేసే విధంగా మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. అండ్ వన్ మోర్ ఆస్పెక్ట్ దట్ నీడ్స్ ఫోకస్ ఇస్ రోడ్ యాక్సిడెంట్స్. సో మనకి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ బై 5%, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ దర్ ఇస్ ఇంక్రీజ్ బై 12%. సో లాస్ట్ ఇయర్ మనకి 347 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే ఈసారి 366 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, లాస్ట్ ఇయర్ 265 నాన్ ఫ్యాటల్ అయితే ఈసారి 297. సో దీనికి కూడా మనం 653 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరిగింది. అలాగే స్టార్టింగ్ లో చెప్పిన విధంగా ఓవర్ స్పీడింగ్ పైన కూడా ఎక్కువ కేసెస్ కట్టడం జరిగింది. సో మొత్తాన్ని మన జిల్లాలో 34 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి డిఫరెంట్ మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ ఫ్రమ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, R&B కావచ్చు, నేషనల్ హైవేస్, పోలీస్ అండ్ ఆల్ హ్యావ్ టుగెదర్ ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఏమేమి ఇంటర్వెన్షన్స్ కావాలన్నీ కూడా అనలైజ్ చేసి ఎప్పటికప్పుడు రోడ్ సేఫ్టీ మీటింగ్స్ లో ఆ సబ్జెక్ట్ ని డిస్కస్ చేసి దాన్ని ఫినిష్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మేజర్ రీజన్స్ వచ్చేటప్పటికే మనకి ఓవర్ స్పీడింగ్, అలాగే ఈ 2 వీలర్స్ ఈ హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్ల కూడా నాన్ ఫ్యాటల్ అయ్యేది ఫ్యాటల్ అయిన సందర్భాలు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. అలాగే చాలా కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ లో మనకి సఫిషియెంట్ లైటింగ్ లేకపోవడం వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్స్ మనకి జరుగుతూ ఉన్నాయి. సో అన్నిటిని కూడా మన రోడ్ సేఫ్టీ మీటింగ్స్ లో అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి మనం వీటిని కూడా అడ్రస్ చేసే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అలాగే నేషనల్ హైవే పెట్రోలింగ్ వెహికల్స్ కూడా 7 వెహికల్స్ ఆర్ డిప్లాయిడ్. అండ్ అలాగే ఈ సంవత్సరం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 21% ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, అలాగే 45% ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్. సో విచ్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ది రోడ్ యాక్సిడెంట్స్. అలాగే మనకి గాంజా పరంగా వచ్చినట్లయితే ద నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 26% అండ్ పర్సెప్షన్ వైజ్ ఆల్సో దెర్ ఇస్ అ బెటర్ ఇంప్రూవ్మెంట్. మనకి రీసెంట్ గా IVRS సర్వే కూడా ఎప్పటికప్పుడు మనకి చేస్తా ఉంటారు. ది డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ బెటర్ ఆన్ దోస్ పర్టికులర్ పారామీటర్స్. సో దీంట్లో కూడా లాస్ట్ ఇయర్ లో 2025 లో మేజర్ నెట్వర్క్స్ ఇన్ గణపవరం, నాదెండ్ల PS, నకరికల్ అండ్ మాచర్ల టౌన్ లో ఇంపార్టెంట్ నెట్వర్క్స్ అన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేయడం జరుగుతా ఉన్నది. మరికొన్ని మండలాల్లో కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా ఉన్నాం. అది కూడా రాబోయే కాలంలో you will get to know. Otherwise there is a continuous focus on containing this particular menace. అలాగే డ్రోన్స్ ఇవన్నీ కూడా మనం క్రైమ్ స్పాట్స్ దగ్గర, అన్ఇన్హాబిటేటెడ్ ప్లేసెస్ దగ్గర అన్నిటి దగ్గర కూడా మనం ఫ్లై చేస్తా ఉన్నాం. there is a continuous effort to control this particular menace and everybody is on this particular job. అలాగే మనకి సైబర్ కేసెస్ అండ్ సోషల్ మీడియా కేసెస్ చూసినట్లయితే మనకి సైబర్ క్రైమ్ అనేది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ రిపోర్ట్ అయిన కేసెస్ 69% ఇంక్రీజ్ ఉన్నది. సోషల్ మీడియా కేసెస్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ 35% తగ్గినది. సో ఈ సైబర్ క్రైమ్ పైన కూడా కంటిన్యూస్ గా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం 642 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వర్ కండక్టెడ్. దెర్ ఇస్ అ కంటిన్యూస్ ఎంఫసిస్ ఆన్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. మనకి ఈ సంవత్సరం బాగా మేజర్ గా డిజిటల్ అరెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతా ఉన్నాయి. దీనిపైన ఎప్పటికప్పుడు మనం విలేజెస్ లో గానీ కన్సర్న్డ్ ఫోకస్ గ్రూప్స్ కి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తా ఉన్నాం. అండ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ కెన్ హైలైట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ కన్విక్షన్స్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మనకి 68% ఇంక్రీజ్ ఇన్ ది కన్విక్షన్స్ మనకి కనిపిస్తా ఉన్నది. టోటల్ మనకి 862 కన్విక్షన్స్ మనకి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక డెత్ పెనాల్టీ అండ్ 8 లైఫ్ కన్విక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్స్ ఆర్ మీకు షేర్ చేయడం జరుగుతూ ఉన్నది. సో దెర్ ఈస్ ఎ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ ప్రాసిక్యూషన్ అండ్ ఫాలోయింగ్ విత్ ది ట్రయల్ ప్రాసెస్ ని మనం కంటిన్యూస్ గా మానిటర్ చేయడం వల్ల మనకి మంచి కన్విక్షన్స్ అనేది రావడం జరిగింది. అలాగే లోక్ అదాలత్ లో కూడా లాస్ట్ ఇయర్ 5514 లోక్ అదాలత్ లో డిస్పోజ్ అయితే ఈ సంవత్సరం 9078 cases were disposed, which is an increase of 64% as well. So వీటిపైన కూడా మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి we are trying to reduce the number of cases. So this is all from the crime front. And ఒక important aspect that I thought I should say share at this particular forum is మన ఒక honorable CM ఒక directions ప్రకారంగా ఈ వాట్సాప్ ద్వారా కూడా కొన్ని సర్వీసెస్ మనం ప్రజలకి అందజేస్తా ఉన్నాం. సో వాట్సాప్ నంబర్ కూడా దాంట్లో మీకు షేర్ చేయడం జరిగింది. I request you all to give wide publicity to that particular number. సో ఆ నంబర్ ద్వారాగా బేసికలీ మనకి ఒక చాట్ బాట్ లాంటిది అది. సో దాంట్లో FIR ఒక డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. అలాగే కేస్ స్టేటస్ కూడా దాంట్లో మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా కంప్లైంట్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కానీ దే కెన్ పోస్ట్ దర్ పర్టికులర్ కంప్లైంట్ టు దట్ పర్టికులర్ వాట్సాప్ నంబర్ as well, which is a very important and a good service to the public at large. The objective ఏంటి అంటే ది మినిమైజింగ్ ది నంబర్ ఆఫ్ ఫిజికల్ టచ్ పాయింట్స్. అంటే ఒక పబ్లిక్ స్టేషన్ కి వచ్చి చాలా సార్లు కొన్నిసార్లు ఇబ్బందులు పడతా ఉంటారు. కొన్నిసార్లు SHO లీవ్ లో ఉండొచ్చు, లేకపోతే బందోబస్తులో ఉండొచ్చు, లేదా క్రైమ్ వర్క్ లో ఉండొచ్చు. దానివల్ల అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సో అవేమి ఆ ఒక ఇబ్బందిని తగ్గించడం కోసం ఈ పర్టికులర్ వాట్సాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో వన్స్ అగైన్
again, I thank each and everyone who have been part and parcel to ensuring law and order and keeping peace in the district. And for the forthcoming year, I wish everyone, the public, my staff and everybody, a very happy new year to each and everyone.